పోలింగ్కి వెళ్తే పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు చూస్తే ఎలక్షన్ కమిషన్ యొక్క ప్రకటనలకి ఇక్కడ జరిగిన ఏర్పాట్లకి ఎక్కడా కూడా పొంతం లేదు. ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు ఓటర్లు చెప్తా ఉన్నారు, దాదాపు 2-2.5 గంటల నుండి లైన్ లో ఉన్నా కూడా సరైన సౌకర్యాలు లేక ఓటింగ్ విధానాన్ని వేగవంతం చేయకపోవటం వలన 2 గంటల క్యూలో నుంచున్నా కూడా ఇప్పటికీ ఓటేయలేని పరిస్థితుల్లో ఓటర్లు ఉన్నారు. కాబట్టి సరైన ఏర్పాట్లు చేస్తున్నాం. ఓటు హక్కుని వినియోగించుకోవడానికి, ఓటుని వేగవంతంగా ఇవాళ చాలా మంది ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడి నుంచో ఓటేయడానికి వచ్చారు. కానీ ఇక్కడ ఓటేయడానికి గంటల తరబడి క్యూలో నుంచోవాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ ఉన్న ప్రిసైడింగ్ ఆఫీసర్లను అడిగితే మేము ప్రాసెస్ ఉంది, మా ప్రాసెస్ లో లేట్ అవుతా ఉందని, మాక్ పోలింగ్ కూడా లేట్ గా, ఎందుకంటే అది ఉదయం 5:30కి మొదలుపెట్టి మాక్ పోలింగ్ పూర్తి చేయాల్సిన వాళ్ళు మాక్ పోలింగ్ కూడా డిలే చేయడం వలన మామూలు పోలింగ్ కూడా చాలా ఆలస్యంగా మొదలైన పరిస్థితి. కాబట్టి ఏంటంటే సరైన నియంత్రణ విధానం లేదు అనేది స్పష్టం అవుతా ఉంది. ఎన్నికల కమిషన్ యొక్క అధికారుల పర్యవేక్షణ కానీ చేస్తున్నాం అన్నా కూడా సరైన ఏర్పాట్లు చేయడంలో, సరిగ్గా నియంత్రించడంలో ఎలక్షన్ కమిషన్ వైఫల్యం చెందిందనే దానిలో ఎటువంటి సందేహం లేదు. ఓటర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. ముసలాళ్ళు, వచ్చినాళ్ళు, పిల్లల్ని ఎత్తుకొని వచ్చినాళ్ళు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్న పరిస్థితి. కాబట్టి దీని మీద దృష్టి పెట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అలాగే ఈ ఎన్నికలు అనేవి జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వానికి చివరి ఎన్నికలు. ఈ ప్రభుత్వం ఓటర్ల ఆగ్రహంలో కొట్టుకుపోవడం ఖాయం. ఎందుకంటే ఇవాళ ప్రజలు చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఈ ప్రభుత్వం యొక్క విధ్వంసం వల్ల, ఈ ప్రభుత్వం యొక్క అరాచకం వల్ల, దోపిడీ వల్ల నష్టపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ వచ్చి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ ఓటు ద్వారా ఇన్నాళ్ళు గళం ఎత్తలేని వాళ్ళు, భయంతో పాలన నడపడం, భయపెట్టడం వలన గళం ఎత్తలేని వాళ్ళు తమ ఓటు ద్వారా ఈ ప్రభుత్వం యొక్క ప్రస్థానానికి ఇవాళ నాంది పలకబోతా ఉన్నారు. రేపు మనం చూస్తాం, ఈ రోజు ఎన్నికలు ఈ రాష్ట్రంలో ఒక ఓట్ల సునామీని సృష్టిస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది.